Hi everyone. So today our topic is definite articles. So in a previous video already we discussed indefinite articles. So we know indefinite articles are a and coming to definite article. What is definite article? The. The is called as a definite article. అంటే దాను definite article అంటాము. A మరియు and ని indefinite articles అంటాము. అంటే ప్రీవియస్ వీడియోలో indefinite articles రూల్స్ గురించి అండ్ దాని డెఫినేషన్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో డెఫినెట్ ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. సో నౌన్ను ఖచ్చితంగా ఫలానా, అసలు దా అంటే ఏంటి అంటే దా అనేది నౌన్ను ఖచ్చితంగా ఫలానా అని సూచించే ఆర్టికల్, రైట్. అందువల్ల దీన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటాం. అంటే ఖచ్చితంగా ఫలానా అని సూచిస్తుంది కాబట్టి ఇది డెఫినెట్ అవుతుంది. ఏ మరియు యాన్ అనేది ఖచ్చితంగా సూచించవు కాబట్టి అవి ఇండెఫినెట్ అవుతాయి, రైట్. ఎగ్జాంపుల్ మీనింగ్ దా అంటే ఏం మీనింగ్ వస్తుంది? ఆ మరియు ఈ. ద బర్డ్ అంటే ఆ పక్షి, అంటే పర్టికులర్గా మనం ఒక పక్షిని చూపిస్తూ ద బర్డ్ అన్నాం అనుకోండి, అది అప్పుడు ఆ పక్షి అని పర్టికులర్గా చూపిస్తున్నట్టు, లేదా తెలిసిన పక్షిని మనం చూపిస్తాము. ఈ దా అనేది నౌన్ని ఖచ్చితంగా నిర్దిష్ట నౌన్ అని సూచిస్తుంది. ఈ దా దేన్ని తెలుపుతుంది? ఖచ్చితంగా నిర్దిష్టంగా, అంటే రైట్ పర్టికులర్గా స్పెసిఫిక్గా చూపిస్తుంది అని దాని అర్థం. అనగా ఇది నౌన్ని నిర్దిష్టంగా సూచిస్తున్నందున దీనిని డెఫినెట్ ఆర్టికల్ అంటారు. సో మనం ఇంతకుముందు చెప్పబడిన ఒక పర్టికులర్ పర్సన్ గురించి కానీ పర్టికులర్ థింగ్ని గురించి కానీ, ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం మనం ఒకవేళ చూస్తున్నాం అనుకోండి, ఒక పర్సన్ని మనం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మనం ఏమంటాము? అతన్ని ఏ మ్యాన్ అంటాం. ఏమంటాం? ఏ మ్యాన్. హీఈస్ ఎ మ్యాన్ అంటే అతను మనకు తెలియదు, హీఈస్ ఎ స్ట్రేంజ్ పర్సన్, అన్నోన్ పర్సన్. బట్ ఒకసారి అతన్ని తెలుసుకున్నాక మనం ఏమంటాం? హీఈస్ ద మ్యాన్ అంటాం. ఏమంటాం? హీఈస్ ద మ్యాన్, రైట్. హీఈస్ ద మ్యాన్ అంటే మనకు తెలిసిన మనిషి, అంటే ఆ మనిషి అని పర్టికులర్గా ఆ పర్సన్ గురించి తెలుపుతున్నట్టు. అదేవిధంగా ఒకవేళ సెంటెన్స్లో ఫస్ట్ సెంటెన్స్లో మనం ఏ ద్వారా తెలిపితే సెకండ్ సెంటెన్స్లో మళ్ళీ రిపీట్ చేస్తున్నప్పుడు ఏమొస్తుంది? దా వస్తుంది. చూడండి ఎగ్జాంపుల్, ఐ బాట్ ఏ బుక్. నేను ఒక పుస్తకం కొన్నాను. ఏం చేశాను? నేను ఒక పుస్తకం కొన్నాను. అంటే అది నాకు తెలియని బుక్, ఫస్ట్ టైం కొన్నాను కాబట్టి అది ఒక బుక్ అన్నాను. ఏమన్నాను? ఒక బుక్. బట్ అదే బుక్ను మళ్ళీ దాని గురించి రిపీట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? దా అంటే ఫలానా బుక్. ఏ బుక్ ఫలానా బుక్ అంటే నేను కొన్న బుక్ గురించి చెప్తున్నాను కాబట్టి సో నేను దా బుక్ అని అంటున్నాను. ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఐ బాట్ ఏ బుక్. నేను ఒక పుస్తకం కొన్నాను, అదేంటో తెలియదు ఫస్ట్. ఆ తర్వాత ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్, అది ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి ఆ బుక్ గురించి నేను మాట్లాడుతున్నాను. ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్, ఆ పుస్తకం ఆసక్తికరంగా ఉంది అని ఈ విధంగా మనం రిపీట్ చేస్తున్నప్పుడు ఈ ఆర్టికల్ని, డెఫినెట్ ఆర్టికల్ని మనం వాడుతాము, రైట్. సో చూద్దాం. సో డాగ్ అనే ఎగ్జాంపుల్, డెఫినెట్ ఆర్టికల్ అనేది సింగులర్ నెంబర్లో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది, అది కూడా గుర్తుంచుకోవాలి. సింగులర్ నెంబర్ అంటే నౌన్ ఒకవేళ సింగులర్గా ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ ద అనే ఆర్టికల్ని వాడుతాము. సో లెట్ us see one example. ద డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్. ద డాగ్ అంటే ఇక్కడ సింగులర్ ఇచ్చాడు, బట్ దాని మీనింగ్ ఏంటి? ఇది టోటల్ ఆ వర్గానికి సూచిస్తుంది, రైట్. ఇది ఒక వర్గానికి సూచిస్తుంది. ఏ వర్గానికి? ఈ డాగ్ వర్గానికి, రైట్. ద డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్ అంటే ఇక్కడ మళ్ళీ చూడండి, యానిమల్ కూడా సింగులర్. సో ఆ సింగులర్ యానిమల్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏ అనే ఆర్టికల్ ఇచ్చాడు, రైట్. ద డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్. అది కుక్క అనేది ఒక నమ్మకమైన జంతువు. అంటే కుక్క నమ్మకమైన జంతువు అంటే ఒక కుక్క కాదు దాని మీనింగ్, దాని యొక్క టోటల్ వర్గం అని వస్తుంది. అలా కాకుండా సింగులర్గా కాకుండా ఒకవేళ ప్లూరల్లో ఇచ్చాడు అనుకోండి, ఈ విధంగా డాగ్స్ అన్నాడు అనుకోండి. సో డాగ్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఎలాంటి ఆర్టికల్ రాలేదు, రైట్. డాగ్స్ ఆర్ ఫెయిత్ఫుల్. మళ్ళీ ఇక్కడ యానిమల్స్ ఇచ్చాడు, అంటే ప్లూరల్ ఇచ్చాడు. సో ఇక్కడ వచ్చిన ఆర్టికల్ మళ్ళీ ఇక్కడ రాలేదు మనకు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే నౌన్ అనేది సింగులర్గా ఉన్నప్పుడు మాత్రమే ఆర్టికల్ వస్తుంది. ప్లూరల్గా అంటే బహువచనంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి ఆర్టికల్ని వాడకూడదు, రైట్. అలా కాకుండా ఎగ్జాంపుల్ ఏంటో చూడండి, ద రోజ్ అంటే టోటల్ ఆ రోజ్ వర్గానికి చెందింది దాని మీనింగ్. ద టామరిన్ ట్రీ అంటే మొత్తం ఆ టామరిన్ ట్రీ, ఆ చింతకాయ చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చింత చెట్టు వర్గం మొత్తం అన్నట్టు దాని గురించి స్పెసిఫై చేస్తుంది, రైట్. కమ్ టు నెక్స్ట్ పాయింట్. సాధారణంగా మ్యాన్ అండ్ ఉమెన్ అనే పదాలను జనరల్ సెన్స్లో ఉపయోగిస్తే, అంటే ఒకవేళ మనం మ్యాన్ మరియు ఉమెన్ అనే వర్డ్స్ని జనరల్ సెన్స్లో ఉపయోగిస్తే ఎలాంటి ఆర్టికల్ని వాడకూడదు. ఎగ్జాంపుల్, మ్యాన్ ఈజ్ మోర్టల్ అంటే మనిషి మరణిస్తాడు, రైట్. మనిషి మరణిస్తాడు కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేస్తాం? ప్రతి మనిషి అంటే జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాం. అంటే ప్రతి మనిషి, ఏ మనిషి అయినా సరే ఆ మనిషి మరణిస్తాడు.
సో ఆ విధంగా మనం జనరల్ సెన్స్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఎలాంటి ద అని వాడాల్సిన అవసరం లేదు. అంటే ఎందుకు అంటే, సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకోబడింది అంటే, ఇక్కడ ఒక వర్గాన్ని తెలుపుతున్నప్పుడు మనం డాగ్కి ముందు ఏం చేసాము, ద అనే ఆర్టికల్ని వాడాము, రైట్. ఎందుకంటే ఇది కూడా ఒక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తుంది. రిప్రజెంట్ చేసినప్పుడు ద అనే ఆర్టికల్ వాడాం. బట్ ఇక్కడ కూడా మ్యాన్ అనేది కూడా ఒక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా దా వస్తుంది అనే మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఇక్కడ మ్యాన్ అండ్ ఉమెన్ జనరలైజ్ చేసినప్పుడు ఇక్కడ ఉమెన్ని కూడా, సో ఇక్కడ ఎలాంటి దా అనే ఆర్టికల్ రాదు, రైట్. సో అది మనం గుర్తుంచుకోవాలి. అంటే మ్యాన్ అండ్ ఉమెన్ అనేది జనరల్ సెన్స్లో వాడితే ఆర్టికల్ రాదు. అందుకోసం మేము మ్యాక్సిమం ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్సే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తూ ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి, రైట్. వీటిలో ప్రత్యేకత ఏది లేదు. ఏ మ్యాన్ అయినా కావచ్చు, లేక ఏ ఉమెన్ అయినా కావచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఏని ఉపయోగిస్తున్నారంటే, ఎప్పుడు చూడండి ఇక్కడ, ఏ ఉమెన్ ఈజ్ క్లెవరర్ దాన్ ఎ మ్యాన్ అంటే, రైట్, ఏ ఉమెన్ ఈజ్ క్లెవరర్ దాన్ ఎ మ్యాన్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే తెలివైన వాళ్ళు అని తెలుపుతున్నాడు. ఇక్కడ ఉమెన్ కంటే ముందు ఏమి ఇచ్చాడు, ఏ అనే ఆర్టికల్ ఇచ్చాడు. మ్యాన్ అంటే మ్యాన్ కంటే ముందు కూడా ఏ అనే ఆర్టికల్ ఇచ్చాడు, రైట్. అంటే కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తున్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి, రైట్. కానీ ఇప్పుడు జనరల్గా ప్లూరల్ నెంబర్లో వాడుతున్నారు, రైట్. ఇలా కాకుండా అంటే సెంటెన్సెస్ మోడర్న్ డేస్లో ఎలా యూజ్ చేస్తున్నారు, మెన్ అండ్ ఉమెన్ అంటున్నారు. ఏమంటున్నారు, మెన్ ఈజ్ క్లెవరర్ దాన్ ఉమెన్ ఈజ్ క్లెవరర్ దాన్ మెన్ అని అంటున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, అంతకుముందు ఇక్కడ సింగులర్లో, రైట్, సింగులర్లో అంటే ఉమెన్ అండ్ మ్యాన్ని వాడడం జరిగింది. బట్ నవ్ డేస్ ఎలా వాడుతున్నారు, మెన్ అండ్ ఉమెన్. అంటే అదే ఈ సెంటెన్స్కి అప్లై చేస్తే ఉమెన్ ఈజ్, రైట్, ఉమెన్ ఆర్ క్లెవరర్ దాన్ మెన్ అనవచ్చు ఇక్కడ, రైట్. ఆ విధంగా ప్లూరల్లో ఇచ్చినప్పుడు ఎలాంటి ఆర్టికల్ అనేది రాదు, అది గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఈ ఆర్టికల్ ద అనేది ఎక్కడ వాడతారు, రైట్. ద అనే డెఫినెట్ ఆర్టికల్ సీస్ మరియు ఓషన్స్ ముందు వాడతారు, రైట్. సీస్ మరియు ఓషన్. సీ చూడండి, ద అరేబియన్ సీ. ద అరేబియన్ సీ అనేది ఒక సీ కాబట్టి దాని ముందర ద అనే ఆర్టికల్ వాడడం జరిగింది. అట్లాంటిక్ ఓషియన్ అంటే సీ మరియు ఓషన్, ఓషన్ అండ్ నెక్స్ట్ సీ, దాని ముందర కూడా ద అనే ఆర్టికల్ వాడడం జరిగింది. అరేబియన్ సీయే కాకుండా బే ఆఫ్ బెంగాల్ కానీ, రైట్, లేదా అట్లాంటిక్ కాకుండా పసిఫిక్ ఓషన్ కానీ, రైట్. ఆ విధంగా వేరే ఓషన్ని తీసుకున్నా కూడా దాని ముందట సీస్ అండ్ ఓషన్స్ ముందర ఆర్టికల్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ రివర్స్కి ముందు కూడా, రివర్స్ ఏంటి, ఎగ్జాంపుల్ కృష్ణ, వట్టి కృష్ణ అనకుండా ద కృష్ణ, ద గోదావరి, ద గ్యాంగ్స్, అంటే ఇవన్నీ రివర్స్. సో రివర్స్ ముందర కూడా వాడడం జరుగుతుంది. అండ్ కెనాల్, కెనాల్కి ముందర సూజ్ కెనాల్ అనకుండా ద సూజ్ కెనాల్, ద పనామా కెనాల్. అంటే ఏం చేస్తాడు అంటే, ఎగ్జాంపుల్ డాష్ ఇచ్చేసి ఇక్కడ డాష్ ఇచ్చేసి దాని తర్వాత కెనాల్ పేరు ఇస్తాడు. కెనాల్ పేరు మెన్షన్ చేసి ద సూజ్ కెనాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సో అండ్ సో కంట్రీ అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఇక్కడ ఆర్టికల్ వస్తుందా రాదా అని కన్ఫ్యూజ్ కాకూడదు. కెనాల్ వచ్చినా, రివర్ వచ్చినా, సీస్ వచ్చినా, ఓషన్స్ వచ్చినా దాని ముందర డాష్ అనే ఆర్టికల్ అంటే డాష్ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి అంటే ఆర్టికల్ వస్తుంది అని మనం గుర్తుంచుకోవాలి. మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే ఈ రూల్స్ మాత్రమే, రైట్. ఈ రూల్స్ మనకు గుర్తున్నట్టయితే ఈజీగా మనం గెస్ చేయొచ్చు, రైట్. అండ్ కమింగ్ టు డిజర్ట్స్, డిజర్ట్స్ కూడా ముందర ద సహారా డిజర్ట్, ద థార్ డిజర్ట్, డాష్ థార్ డిజర్ట్ లొకేటెడ్ ఇన్ ఇండియా అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి, దా అని రాయాలి, అంతేగాని ఏ థార్ డిజర్ట్ అని రాయకూడదు. ఎందుకంటే థార్ అనేది పర్టికులర్, స్పెసిఫిక్గా ఒకటే థార్ డిజర్ట్ ఉంటుంది కాబట్టి సో దా అనేది వస్తుంది. అండ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, సింగిల్ ఐలాండ్కి రాయకూడదు, అది కూడా గుర్తుంచుకోండి. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నప్పుడు మాత్రమే, ద ఫిలిప్పీన్స్, ద వెస్ట్ ఇండీస్, రైట్, ద ఇండోనేషియా, ఇలాంటి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్కి మాత్రమే దా అనే ఆర్టికల్ వస్తుంది దాని ముందర, రైట్. మౌంటైన్ రేంజెస్, ఇది కూడా మౌంటైన్ రేంజెస్ అంటే నాట్ ఏ సింగిల్ మౌంటైన్, రైట్, నెంబర్ ఆఫ్ మౌంటైన్స్. హిమాలయాస్, ద హిమాలయాస్, ద పైరినీస్, రైట్, ద శివాలిక్స్, ఇలాంటివి ఉంటాయి కదా, హిమాద్రి. ఈ విధంగా మౌంటైన్ రేంజెస్ ఉన్నప్పుడు ఆ మౌంటైన్ రేంజెస్ ముందర కూడా ద అనే ఆర్టికల్ వస్తుంది, రైట్. మళ్ళీ వన్స్ అగైన్ ద ఇక్కడ వస్తుంది సీస్ మరియు ఓషన్స్ ముందర, అండ్ రివర్స్ ముందర, కెనాల్స్ ముందర, అండ్ డిజర్ట్స్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అండ్ మౌంటైన్ రేంజెస్, వీటి ముందర మనకి ద అనే ఆర్టికల్ వస్తుంది, రైట్. అండ్ బిఫోర్ సమ్ రిపబ్లిక్స్ అంటే ఏవైతే అబ్రివేషన్స్తో ఉన్నాయో చూడండి, ద యుఎస్ఎస్ఆర్ అండ్ ద యుఎస్ఏ, ద యూకే, ఇలా ఏవైతే రిపబ్లిక్ కంట్రీస్ ఉన్నాయో ఆ రిపబ్లిక్ కంట్రీస్ ముందర కూడా ద అనే ఆర్టికల్ వస్తుంది. అండ్ కమింగ్ టు హోలీ బుక్స్, రైట్, ఇది వి నో దిస్, ద బైబిల్, ద రామాయణ, ద ఖురాన్, ద మహాభారత, రైట్. ఈ విధంగా ఏవైతే హోలీ బుక్స్ ఉంటాయో ఆ హోలీ బుక్స్ ముందర కూడా మనకి ద అనే ఆర్టికల్ని వాడాలి.
కానీ దీనిని పొసెసివ్ రూపంలో వాడినప్పుడు మాత్రం రాదు. ఇది కూడా గుర్తుంచుకోండి. పొసెసివ్ రూపంలో అంటే ఎవరైతే ఆథర్ రాస్తాడో ఆథర్ని మెన్షన్ చేసినప్పుడు మనం ద అనే ఆర్టికల్ రాయకూడదు. వాల్మీకిస్ రామాయణ అన్నాం అంటే ఇక్కడ ఆథర్ని మెన్షన్ చేసాం ఒక పొసెసివ్గా. వాల్మీకిస్ అంటే వాల్మీకి యొక్క రామాయణ. వాల్మీకి యొక్క రామాయణ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ డాష్ ఇస్తే అక్కడ ఆర్టికల్ రాయకూడదు. అప్పుడు నో ఆర్టికల్ అని మెన్షన్ చేయాలి. ఆప్షన్స్లో నో ఆర్టికల్ ఉంటే నో ఆర్టికల్ అని మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఇది పొసెసివ్ రూపంలో ఉంది కాబట్టి, రైట్. అండ్ యూనిక్ థింగ్స్ అంటే ఏవైతే స్పెషల్ థింగ్స్ ఉంటాయో, ద సన్ అనేది ఒకటే, ఎర్త్ ఒకటే, స్కై ఒకటే, ఇలాంటి మూన్ ఒకటే, రైట్. ఈ విధంగా ఏవైతే యూనిక్ థింగ్స్ ఉంటాయో ఆ యూనిక్ థింగ్స్ ముందర కూడా ద అనే ఆర్టికల్ వస్తుంది. అది గుర్తుంచుకోండి, రైట్. ద ఎర్త్, ద స్కై, ద మూన్, రైట్, ద గ్యాలక్సీ, ఇలాంటి. అంటే సాధారణంగా ప్రాపర్ నౌన్కి ముందు దా ఉపయోగించకూడదు, కానీ అది ఒక అడ్జెక్టివ్ చేత క్వాలిఫై చేయబడినప్పుడు వాడవచ్చును, రైట్. ఇక్కడ ఏమిచ్చాడు? కాళిదాస్. ఏ కాళిదాస్? ద గ్రేట్ కాళిదాస్. అంటే ఇక్కడ గ్రేట్ అనే అడ్జెక్టివ్ చేత, రైట్, ఇక్కడ క్వాలిఫై చేయబడుతుంది. ఏది? ప్రాపర్ నౌన్. కాళిదాస్ యాక్చువల్గా ప్రాపర్ నౌన్. ఆ ప్రాపర్ నౌన్ ముందర మనం ఎలాంటి ఆర్టికల్ని వాడకూడదు, రైట్. ప్రాపర్ నౌన్ ముందర ఎలాంటి ఆర్టికల్ని వాడకూడదు. బట్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? దాని ముందట అడ్జెక్టివ్ని వాడుతున్నాం. సో అడ్జెక్టివ్ని వాడినప్పుడు ఏం చేయాలి? ద అడ్జెక్టివ్ ముందర కూడా ద అనే ఆర్టికల్ని వాడవచ్చు. ద గ్రేట్ కాళిదాస, రైట్. ద గ్రేట్ కాళిదాస్, ద గ్రేట్ అక్బర్, రైట్, ద గ్రేట్ అశోక. ఈ విధంగా ఏదైతే మన అడ్జెక్టివ్ని వాడుతామో ఆ అడ్జెక్టివ్ వాడినప్పుడు ద అనే ద గ్రేట్ కింగ్ ఎవరు? మన అలెగ్జాండర్, ద గ్రేట్ కింగ్, రైట్, ద గ్రేట్ అలెగ్జాండర్. ఈ విధంగా మనం అడ్జెక్టివ్ని వాడచ్చు, రైట్. అడ్జెక్టివ్ ముందర ఆర్టికల్ని వాడచ్చు. అండ్ కమింగ్ టు సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్కి ముందర కంపల్సరీ దా వస్తుంది, గుర్తుంచుకోండి. బెస్ట్ అనేది సూపర్లేటివ్. గుడ్, బెటర్, బెస్ట్, రైట్. అడ్జెక్టివ్స్లలో బెస్ట్ అనేది ఏంటి? సూపర్లేటివ్ అడ్జెక్టివ్. గుడ్, బెటర్, బెస్ట్. బెస్ట్ అనే అడ్జెక్టివ్ వచ్చిందంటే దాని ముందర దా వస్తుంది. ఇక్కడ గ్రేటెస్ట్, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. సో ఆ గ్రేటెస్ట్ ముందట దా అనే ఆర్టికల్ వస్తుంది, అది కూడా గుర్తుంచుకోండి, రైట్. అండ్ ఆర్డినల్ న్యూమరల్ అడ్జెక్టివ్స్కి ముందర ద ఫస్ట్ బాయ్, ఫస్ట్ అనే ఆర్డినల్ న్యూమరల్ వచ్చింది కాబట్టి ఆ ఫస్ట్ ముందట ద. అండ్ సెకండ్ వచ్చింది కాబట్టి సెకండ్ ముందర ద. ద ఫస్ట్ బాయ్, ద సెకండ్ బాయ్, ద థర్డ్ బాయ్, రైట్, ద ఫోర్త్ గర్ల్. ఆ విధంగా ఆర్డినల్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు, రైట్. లెట్స్ రివైజ్ వన్స్. బిఫోర్ సమ్ రిపబ్లిక్స్ వచ్చినప్పుడు, హోలీ బుక్స్ ముందర. బట్ పొసెసివ్ అడ్జెక్టివ్ వచ్చినప్పుడు పొసెసివ్ రూపంలో వచ్చినప్పుడు మాత్రము వాడకూడదు. అండ్ యూనిక్ థింగ్స్కి అండ్ అడ్జెక్టివ్ చేత క్వాలిఫై చేయబడినప్పుడు, ఏది? ప్రాపర్ నౌన్ అడ్జెక్టివ్ చేత క్వాలిఫై చేయబడినప్పుడు వస్తుంది. అండ్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ ముందర మరియు ఆర్డినల్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ ముందర కూడా ద అనే ఆర్టికల్ వస్తుంది. సో నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి ముందు కూడా వాడుతారు. ఎగ్జాంపుల్ వీణా అనేది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, దాని ముందర దా అనే ఆర్టికల్ వస్తుంది. ఫ్లూట్, రైట్, దాని ముందట దా అనే ఆర్టికల్ వస్తుంది. ఈ విధంగా ఏదైనా కానీ ద డ్రమ్, రైట్. ఇంకా వయలిన్, ద వయలిన్. సో ఆ విధంగా మనం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందర కూడా ఆర్టికల్ని వాడాలి. నౌన్ అండర్స్టూడ్ అయినప్పుడు దాన్ని క్వాలిఫై చేసే అడ్జెక్టివ్కి ముందు వాడుతారు, ఇది కూడా గుర్తుంచుకోండి. ద రిచ్ అనేది ఏమైంది? రిచ్ అంటే ఇక్కడ రిచ్ అంటే ధనవంతుడు అని కాదు, రిచ్ పీపుల్ అవుతుంది. ఏమవుతుంది? రిచ్ పీపుల్. ద పూర్ అంటే ద పూర్ పీపుల్. ఇక్కడ అంటే మీనింగ్ అర్థం చేసుకోండి. నౌన్ అండర్స్టూడ్ అయినప్పుడు, నౌన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడు, దాన్ని క్వాలిఫై చేసే అడ్జెక్టివ్ ఏదైతే ఉంటుందో ఆ అడ్జెక్టివ్ ఇచ్చినప్పుడు కూడా దాని ముందర మనం దాన్ని వాడుతాము, రైట్. ఇక్కడ ద రిచ్ పీపుల్ అని అనాల్సిన అవసరం లేదు. ద రిచ్ అంటే సరిపోతుంది. బట్ ఆ రిచ్ అనే అడ్జెక్టివ్ వచ్చినప్పుడు దాని ముందర ఏం వాడాలి? దా అనే ఆర్టికల్ని వాడాలి. సో ఇక్కడ పీపుల్ అనే నౌన్ లోపించింది, అంటే నౌన్ పీపుల్ ఇది మెన్షన్ చేయడు అక్కడ. సో ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు ద ఆర్టికల్ వస్తుంది. సూపర్లేటివ్ యొక్క ఫోర్స్ రావడానికి ఒక నౌన్కి ముందు ఎంఫసిస్ కొరకు వాడుతారు. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద స్కూల్ వేర్ ఐ స్టడీడ్, రైట్. దిస్ ఈజ్ ద స్కూల్ వేర్ ఐ స్టడీడ్. ఇక్కడ స్కూల్ మెన్షన్ చేశాడు, రైట్. ఆ స్కూల్ ముందర మనం ఏం చేసాం? ఒక ఫోర్స్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ద స్కూల్ అంటే మనం ఫోర్స్ చేసి చెప్తున్నాం. నేను చదివిన స్కూల్ అని ఫోర్స్ చేసి చెప్పడానికి మనం ఏం చేస్తున్నాం? ద అనే ఆర్టికల్ని ఇక్కడ వాడుతాం. ఎంఫసిస్ అంటే నొక్కి చెప్పడం. ఈ స్కూల్, రైట్. దిస్ ఈజ్ ద స్కూల్ అంటే ఈ స్కూల్. ఆ స్కూల్లో ఏం చేశాను? నేను చదివిన స్కూల్ అని చెప్పడానికి, రైట్. కంపారేటివ్తో అడ్వర్బ్గా ఉపయోగిస్తారు. ఏంటి? ద మోర్, ద బెటర్. కంపారేటివ్ ఇక్కడ అడ్వర్బ్ ఏదైతే వచ్చిందో అప్పుడు మనం ద మోర్, ద బెటర్,
రెండు సార్లు కూడా మనకి ద అనే ఆర్టికల్ వచ్చింది. అంటే కంపారిటివ్ తో అడ్వర్బ్ వస్తే గిట్ట కంపల్సరీ మనం ద అనే ఆర్టికల్ని వాడవచ్చు. రైట్, మళ్ళీ వన్స్ రివైజింగ్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందర అండ్ నౌన్ మెన్షన్ చేయకుండా దాని ముందర అడ్జెక్టివ్ మెన్షన్ చేసినట్టయితే రైట్ దాని ముందర కూడా ద అనే ఆర్టికల్ వస్తుంది. అలా కాకుండా రైట్ సూపర్లేటివ్ యొక్క ఫోర్స్ రావడానికి ఒక నౌన్ ముందు, స్కూల్ అనే నౌన్ ఉంది కదా, ఆ నౌన్ ముందర ద ఆర్టికల్ని దేనికి ఎంఫసిస్ నొక్కి చెప్పడానికి కూడా మనం వాడుతాము. రైట్, అండ్ కంపారిటివ్తో అడ్వర్బ్ని ఉపయోగించినప్పుడు రైట్ ఆ అడ్వర్బ్ ముందర కూడా ద అనే ఆర్టికల్ వస్తుంది. సో నెక్స్ట్, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్? ఒమిషన్ అంటే ఆర్టికల్ రాయకపోవడం, అంటే నో ఆర్టికల్. రైట్, ఆర్టికల్ అనేది ఎక్కడెక్కడ రాదో దాని యొక్క రూల్స్ని మనం ఈ స్లైడ్స్లో డిస్కస్ చేద్దాం. రైట్, సో ఎక్కడెక్కడ ఆర్టికల్ అనేది రాదు చూద్దాం. లాంగ్వేజెస్కి ముందు ఆర్టికల్ వాడకూడదు. లాంగ్వేజెస్ అంటే ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ. సో ఎగ్జాంపుల్ డాష్ ఇచ్చి అక్కడ ఇంగ్లీష్ అని ఇచ్చాడు అనుకోండి, దాని ముందర ఆర్టికల్ అనేది రాదు. సో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి? లాంగ్వేజెస్కి ముందర ఆర్టికల్ రాదు. ద ఇంగ్లీష్, ద తెలుగు అని అనకూడదు. రైట్, అండ్ కమింగ్ టు స్కూల్, కాలేజ్, హాస్పిటల్, టేబుల్, మార్కెట్, ప్రిజన్, టెంపుల్, బెడ్, ఇలా మొదలైన వర్డ్స్ ముందర కూడా వాడకూడదు. వి గో టు టెంపుల్ ఎవ్రీ డే అనాలి, అంతేగాని టెంపుల్ ముందర దా అని పెట్టి వి గో టు ద టెంపుల్ అని అనకూడదు. అనొచ్చు, ఎప్పుడు అనొచ్చు అంటే పర్టికులర్గా ఒకటే టెంపుల్ని మనం మెన్షన్ చేసి చెప్తున్నప్పుడు మనం చెప్పవచ్చు. రైట్, ఏవైనా విజిట్ చేసే ప్లేసెస్ అని అర్థం. దీని మీనింగ్ ఏంటి అంటే విజిట్ చేసే ప్లేసెస్, కానీ పర్టికులర్గా ఆ ప్లేస్ని చెప్పాల్సి వస్తే మాత్రం దా వాడాలి. ఎగ్జాంపుల్, I went to the hospital to see my friend. I went to the hospital. I went to the hospital అంటే దాని మీనింగ్ ఏంటి? ఎందుకు ఇక్కడ దా మెన్షన్ చేశాడు అంటే నా ఫ్రెండ్ అడ్మిట్ అయిన హాస్పిటల్కి మాత్రమే, పర్టికులర్గా ఆ హాస్పిటల్కి నేను వెళ్ళాను అని దాని మీనింగ్ వస్తుంది. పర్టికులర్గా ఆ హాస్పిటల్ని మనం మెన్షన్ చేయడానికి ద హాస్పిటల్ అని చెప్పడం జరిగింది. రైట్, ఫ్రెండ్ ఏ హాస్పిటల్లో ఉన్నాడో ఆ హాస్పిటల్ అన్నమాట. ఐ సా మై ఫ్రెండ్ ఎట్ ద టెంపుల్. ఇక్కడ చూడండి, వి గో టు టెంపుల్ ఎవ్రీ డే అన్నాడు, బట్ ఏ టెంపుల్ అనేది మనకి క్లారిటీ లేదు అక్కడ. రైట్, బట్ ఇక్కడ ఐ సా మై ఫ్రెండ్ ఎట్ ద టెంపుల్. ఎట్ ద టెంపుల్ అంటే నేను నా ఫ్రెండ్ని చూశాను. ఇక్కడ పర్టికులర్ ఒకటే టెంపుల్, మనం ఎప్పుడు వెళ్ళే టెంపుల్ కాబట్టి ఆ టెంపుల్లో చూశాను. ఇక్కడ డైలీ విజిట్ చేసే టెంపుల్ అని అర్థం. డైలీ విజిట్ చేసే టెంపుల్ అండ్ ఇద్దరికి తెలిసిన టెంపుల్, అందువల్ల మనం ద టెంపుల్, ఎట్ ద టెంపుల్ అని మెన్షన్ చేయడం జరిగింది. అంటే పర్టికులర్గా తెలిసిన ప్లేస్ అవుతేనే ద అనే ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్, ప్రాపర్ నౌన్కి ముందు వాడకూడదు. చూడండి, గోపాల్, రామ అని ఉంది, బట్ ఇక్కడ ద గోపాల్, ద రామ అని వాడకూడదు. బట్ ఇంతకుముందు మనం చెప్పిన లాజిక్ ఏంటి? ఈ గోపాల్కి ముందర ఏదైనా అడ్జెక్టివ్ వస్తే ద అని వాడచ్చు. ద గ్రేట్ గోపాల్ అనొచ్చు. రైట్, ద గ్రేటెస్ట్ గోపాల్ అనొచ్చు. బట్ ఎలాంటి అడ్జెక్టివ్ రాకుండా డైరెక్ట్ ద మెన్షన్ చేస్తే మాత్రం అది రాంగ్ అవుతుంది. రైట్, అండ్ కమింగ్ టు ద నేమ్స్ ఆఫ్ సిటీస్ అండ్ కంట్రీస్ ముందర. రైట్, ఇండియా ఉంది, ఇండియా ఈజ్ ఏ బిగ్గెస్ట్ కంట్రీ అన్నాం అనుకోండి. సో ఇండియా ఈజ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ, బట్ ఇక్కడ ఇండియాకి ముందర దా అని రాయకూడదు, అది తప్పు అవుతుంది. రైట్, నేమ్స్ ఆఫ్ సిటీస్ అండ్ కంట్రీస్ అనేది రైట్, దాని ముందర ఎలాంటి దా అనే ఆర్టికల్ని వాడకూడదు. అండ్ కమింగ్ టు ఇండివిజువల్ మౌంటైన్స్. సో ఇంతకుముందు మనం ఏమని డిస్కస్ చేసాం? మౌంటైన్స్, రేంజెస్ అన్న. మౌంటైన్ రేంజెస్, ద హిమాలయాస్ అంటే అందులో నెంబర్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి, బట్ ఇండివిజువల్ మౌంటైన్కి మాత్రం వాడకూడదు. సింగిల్ మౌంటైన్కి ఎగ్జాంపుల్ మౌంట్ ఎవరెస్ట్ ఉంది. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద రైట్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. రైట్, ఇట్స్ ఓకే, అది కరెక్ట్ యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ ద మౌంట్ ఎవరెస్ట్ అని అనకూడదు అక్కడ, అది రాంగ్ అవుతుంది. రైట్, అండ్ ఇండివిజువల్ ఐలాండ్స్. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అన్నాం. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటే ద ఫిలిప్పీన్స్ కానీ, ద వెస్ట్ ఇండీస్ కానీ, ద ఇండోనేషియా కానీ, ఇవన్నీ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. బట్ ఇండివిజువల్ ఐలాండ్స్ కానీ, లేక్స్, హిల్స్, మనం రివర్స్ గురించి డిస్కస్ చేసాం, గుర్తుపెట్టుకోండి. రివర్స్, కెనాల్స్, సీస్ అండ్ ఓషన్స్. సో వీటి ముందర ఏమొస్తుంది? దా అనే ఆర్టికల్ వస్తుంది. రివర్స్, కెనాల్స్, సీస్ అండ్ ఓషన్స్. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? లేక్స్ ఇచ్చాడు. రైట్, లేక్స్ ముందర రాదు. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఇచ్చాడు, బట్ ఇక్కడ ఇండివిజువల్ ఐలాండ్ కానీ, ఇండివిజువల్ లేక్ కానీ, ఇండివిజువల్ హిల్ కానీ దీని ముందర ఆర్టికల్ అనేది రాదు. రైట్, సుమత్రా, జావా ఇవి ఐలాండ్స్. సుమత్రా, జావా అనేది ఐలాండ్. అండ్ లేక్ సుపీరియర్ అనేది రైట్, ఇది ఇండివిజువల్ లేక్ కాబట్టి దాని ముందర రాదు. అండ్ ఫాదర్, మదర్, అంకిల్, ఆంట్ మొదలైన నేమ్స్ ఆఫ్ రిలేషన్స్ ముందు కూడా వాడకూడదు. ఫాదర్, మదర్ అంతే, ద ఫాదర్, ద మదర్ అనకూడదు. రైట్, ఇలాంటి వాటి ముందర కూడా ఎలాంటి ఆర్టికల్ని వాడకూడదు. సో నెక్స్ట్, ఒక వ్యక్తి ఒకేసారి పదవిని చేపట్టే వ్యక్తుల పోస్టుల ముందు వాడకూడదు. అంటే
మనం ఒకసారి అంటే ఒక టర్మ్ పోస్ట్ అంటే ఆ పదవిలో ఉండి మళ్ళీ రిటైర్ అయిపోతే లేదంటే ఆ పదవి నుండి జరిగిపోతే అలాంటి పదవుల ముందర కూడా మనం ఎలాంటి ఆర్టికల్ని వాడకూడదు. చూడండి, అకార్డింగ్ టు సీనియారిటీ హీ బికేమ్ హెడ్ మాస్టర్. అంటే అకార్డింగ్ టు సీనియారిటీ ఏమయ్యాడు అతడు? ఒక హెడ్ మాస్టర్ అయ్యాడు, రైట్. అంతేకాని ఆ హెడ్ మాస్టర్ మళ్ళీ ఆ పదవి జరిగిపోతుంది, ఎప్పటికీ ఉండదు. ఆ స్కూల్ నుండి అతను జరిగాడంటే అతని పదవి అనేది పోతుంది అక్కడ నుంచి, రైట్. సో అందువల్ల అక్కడ అకార్డింగ్ టు సీనియారిటీ హీ బికేమ్ ద హెడ్ మాస్టర్ అనకూడదు, రైట్. అతడు ఒక్కడే హెడ్ మాస్టర్ కాదు, చాలా మంది హెడ్ మాస్టర్ అవుతారు. సో అందుకోసం గుర్తుపెట్టుకోవాలి. హెడ్ మాస్టర్ అనేది పదవిలో వ్యక్తులు మారుతూ ఉంటారు, చైర్మన్, ప్రిన్సిపల్ మొదలైనవి కూడా అలాంటివి. అండ్ కమింగ్ టు ఒక ట్రాన్సిటివ్ వర్బ్ని కలిగి ఉన్న ఫ్రేజెస్లో ఉపయోగించకూడదు, రైట్. టు లెండ్ ఇయర్, టు సెట్ సెయిల్, టు సెట్ ఫుట్. అంతేగాని టు లెండ్ ఏ ఇయర్ అనకూడదు, టు లెండ్ ద ఇయర్ అనకూడదు, రైట్. టు సెట్ ద సెయిల్ అనకూడదు. ఇక్కడ నౌన్ ఏదైతుందో ఆ నౌన్ ముందర ఎలాంటి ఆర్టికల్ని వాడకూడదు, రైట్. ట్రాన్సిటివ్ వర్బ్ ఉన్నప్పుడు అది, రైట్. ఇంట్రాన్సిటివ్ కాదు. టు లెండ్ ఇయర్ అనకూడదు ఇక్కడ చూడండి. అండ్ కమింగ్ టు ప్రిపోజిషన్తో కూడిన ఆబ్జెక్ట్ ఉన్న ఫ్రేజెస్లో కూడా వాడకూడదు, రైట్. ప్రిపోజిషన్ ఏది? ఎట్ అనేది ప్రిపోజిషన్. ఎట్ సన్ రైజ్, అంతేగాని ఎట్ ద సన్ రైజ్ అనకూడదు. ఎట్ నూన్, అంతేగాని ఎట్ ద నూన్. ఆన్ ద ఫుట్, రైట్. ఇన్ ద హ్యాండ్, ఇలాంటివి వాడకూడదు. అంటే ప్రిపోజిషన్తో ఉన్నవి, అది గుర్తుపెట్టుకోండి. ప్రిపోజిషన్తో కూడిన ఆబ్జెక్ట్ ఉన్నవి, మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే, రైట్. ప్రిపోజిషన్తో కూడిన ఆబ్జెక్ట్ ఉన్న ఫ్రేజెస్లో వాడకూడదు. ఎట్ ద సన్ రైజ్ అనకూడదు. సబ్స్టాన్సెస్ ముందు వాడకూడదు. సబ్స్టాన్సెస్ అంటే ఏంటి? ఇక్కడ గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్, రైట్. ఇక్కడ గోల్డ్ అనేది ఏంటిది? ఒక సబ్స్టాన్స్. ద గోల్డ్ ఈజ్ అనకూడదు, రైట్. సాల్ట్, ద సాల్ట్ అనకూడదు. ఈ విధంగా సబ్స్టాన్సెస్ వచ్చినా కూడా దాని ముందర వాడదు. అండ్ అయితే పర్టికులర్ మీనింగ్లో వాడినప్పుడు మాత్రం ద అనే ఆర్టికల్ని వాడచ్చు. పర్టికులర్ మీనింగ్ అంటే ప్లీజ్ పాస్ ద సాల్ట్ అంటే ఒక టేబుల్ ఉంది అక్కడ ఎగ్జాంపుల్, రైట్. ఆ టేబుల్ పైన ఒకటే సాల్ట్ డబ్బా ఉంది అనుకోండి, రైట్. దాన్ని మనం మెన్షన్ చేయాలనుకున్నప్పుడు స్పెసిఫిక్గా ఆ సాల్ట్ డబ్బానే అని చెప్తున్నప్పుడు ప్లీజ్ పాస్ ద సాల్ట్ అంటే ఆ దాన్ని మెన్షన్ చేస్తూ మనం చెప్తున్నాం కాబట్టి పర్టికులర్గా అప్పుడు మనం ద అనే ఆర్టికల్ని వాడచ్చు. ద సాల్ట్ ఆన్ ద టేబుల్ అని అర్థం వస్తుంది. ప్లీజ్ పాస్ ద సాల్ట్ అంటే టేబుల్ పైన ఉన్న సాల్ట్ అనే మీనింగ్ వస్తుంది, రైట్. ఆ విధంగా గుర్తుంచుకోండి. అంటే ఒక వ్యక్తి ఒకేసారి పదవిని చేపట్టే పోస్టుల ముందర ఆర్టికల్ వాడకూడదు. అండ్ ట్రాన్సిటివ్ వర్బ్ ఉన్నప్పుడు కూడా ఆ ఫ్రేజెస్లో ఉపయోగించకూడదు. ప్రిపోజిషన్తో కూడిన ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు కూడా వాడకూడదు. అండ్ సబ్స్టాన్సెస్ ముందర కూడా వాడకూడదు. అండ్ పర్టికులర్ మీనింగ్లో, రైట్. ఇది ఒకవేళ పర్టికులర్ మీనింగ్లో మనం మెన్షన్ చేస్తున్నప్పుడు మాత్రం రైట్ ఏంటి ఇక్కడ సబ్స్టాన్సెస్ ముందర దాన్ని వాడవచ్చు, రైట్. అది గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ఆల్ omission of articles.